పిల్లలు చదువుతో పాటు మన సాంప్రదాయాన్ని మన పద్ధతుల్ని నేర్చుకునేకి ఇదొక అవకాశంగా మేము భావించి ఇదంతా ఏర్పాటు చేయడం అయింది. సో మా ఆకాంక్ష ఏమంటానంటే బిగినింగ్ నుంచి నేను స్కూల్ పెట్టినప్పటి నుంచి ఏదో ఒక గోల్ పెట్టుకొని నేను ఏదైనా వర్క్ చేస్తాను. స్కూల్ నేను పెట్టినప్పుడు స్కూలు టౌన్లో ఫస్ట్ ఉండాలా, అట్లీస్ట్ టాప్ 3 స్కూల్స్ చెప్పినప్పుడు మన స్కూల్ పేరు చెప్పాలా, ఎవరు అడిగినా కానీ చెప్పాలా అనే ఆలోచనతో వర్క్ చేసినాము. సో ఆ విషయంలో సక్సెస్ అయినాము. సో ఇప్పుడు మేము స్కూల్ విషయంలో ఆలోచన చేస్తుంది ఏమంటే మా స్టూడెంట్స్ ₹1,00,00,000 జీతానికి రీచ్ కావాలనే సంకల్పంతో వర్క్ చేస్తున్నాము. సో లీడ్ తీసుకున్నప్పుడు ఏపీలో ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో వర్క్ చేశాము, అది కూడా అచీవ్ అయ్యాము. సో ఇప్పుడు ఈ నాట్యశాల ద్వారా నుంచి ఏమనుకుంటున్నామంటే మా పిల్లలు ఇక్కడ నేర్చుకొని దేశ విదేశాల్లో కూడా తమ టాలెంట్ని ప్రతిభని కనపరచాలని ఆకాంక్షిస్తున్నాము. ఇదంతా సంధ్యామూర్తి గారికి చేతుల మీదకి పెట్టాము. సారు మేడం వాళ్ళ యొక్క ఇంట్యూషన్ ఎలా ఉందంటే హై లెవెల్లో థింకింగ్ అది ఉండాలి జీవితంలో. ఇప్పుడు హై లెవెల్లో థింకింగ్ ఉంటేనే మనం ఏదైనా సాధించేదానికి వీలు ఉంటుంది. సో ఒకరోజు ప్రయాణం కాదు కొన్ని సంవత్సరాల ప్రయాణం కాదు, జీవితాంతం సాగే ప్రయాణం ఈ యొక్క ఆర్ట్ ఫామ్. డ్యాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి. నేను నా 3వ సంవత్సరంలో మొదలుపెట్టాను డాన్స్, ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. సో ఎంత ఏజ్ స్వరూపాన్ని పరిశీలిస్తే కేవలం చదువు మాత్రమే కాకుండా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లలిత కళలు, సామాజిక సేవ, తోట పని ఇవన్నీ కూడా విద్యలో అంతర్భాగమే. చదువుతో పాటు వాళ్ళ మంచి బుద్ధి, జ్ఞానం, మంచి నడవడిక చెప్తూ వాళ్ళ ఇష్టాలు కనుక్కొని వాళ్ళ మార్గాన్నే వాళ్ళలోని మంచి ప్రతిభావంతులు తీర్చిదిద్దడం చాలా హర్షించే విషయం. సంవత్సరాల తర్వాత ఈరోజు నిజంగా
కార్యరూపం దాల్చడం కారకాలు దాల్చడము జింజిరదకదింతోరంగత్తక్కుత్తై